ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025 సంవత్సరం ఏప్రిల్ మాసం 24వ తేదీ అనగా గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి ఏకాదశి ఏప్రిల్ 23వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 4:43 నుండి ఏప్రిల్ 24వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 2:32 వరకు. తదుపరి తిథి బహుళపక్షం ద్వాదశి ఏప్రిల్ 24వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 2:32 నుండి ఏప్రిల్ 25వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 11:45 వరకు. నక్షత్రం శతభిషం ఏప్రిల్ 23వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 12:07 నుండి ఏప్రిల్ 24వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 10:49 వరకు. తదుపరి నక్షత్రం పూర్వభాద్ర ఏప్రిల్ 24వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 10:49 నుండి ఏప్రిల్ 25వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 8:53 వరకు. కరణం బాలవ ఏప్రిల్ 24వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 3:43 నుండి అదే రోజు మధ్యాహ్నం 2:32 వరకు. కౌలవ ఏప్రిల్ 24వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 2:32 నుండి అదే రోజు అర్ధరాత్రి 1:13 వరకు. తైతుల ఏప్రిల్ 24వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 1:13 నుండి ఏప్రిల్ 25వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 11:45 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:22 వరకు. యమగండకాలం ఉదయం 5:57 నుండి 7:32 వరకు. గుళికా సమయం ఉదయం 9:06 నుండి 10:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:08 నుండి 10:58 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:09 నుండి 3:59 వరకు. వర్జ్యము సాయంత్రం 4:42 నుండి 6:10 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. అమృత కాలము అర్ధరాత్రి 1:53 నుండి 3:21 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:08 వరకు. సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయము సాయంత్రం 6:30 చంద్రోదయం ఏప్రిల్ 24వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 3:06 చంద్రాస్తమయము అదే రోజు మధ్యాహ్నం 3:10 సూర్యరాశి మేషరాశి జన్మరాశి చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశించే ముందు ఏప్రిల్ 25వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 3:25 వరకు కుంభరాశిలో ప్రయాణిస్తాడు. దిశాశూలం దక్షిణ. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈరోజు ముఖ్యంగా మనోవేదన అధికంగా ఉంటుంది కాబట్టి మనసును వీలైనంత వరకు ప్రశాంతంగా ఉంచుకునేటందుకే ప్రయత్నించాలి. మునుపటి కంటే కూడా ఇప్పుడు శత్రువులు ఎక్కువైపోతారు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో వారికి సైతం వ్యతిరేకత అధికంగా ఉంటుంది కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాల్సి ఉంటుంది. మనోధైర్యాన్ని కలిగి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ఉండటం వలన శత్రువుల్ని కూడా మిత్రులుగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా వరుధిని ఏకాదశి కాబట్టి తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించండి. దైవనామస్మరణతోనే రోజును ప్రారంభించండి. ఇష్టదైవాన్ని పూజించుకోండి. తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప ప్రయాణాలు చేయకండి. అలా ముఖ్యమైన పని తప్పదు ప్రయాణం చేయాలి అని అనుకున్నప్పుడు ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ కాస్త జీలకర్రను నోట్లో వేసుకుని ఆ తర్వాత మాత్రమే బయలుదేరాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు శతభిష నక్షత్రం గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి వజ్రయోగం ఉంటుంది. ఈ యోగం కార్యహాని కలిగిస్తుంది. అదేవిధంగా గురువారం రోజు పూర్వభాద్ర నక్షత్రంతో కలిసి వచ్చినా కూడా ప్రయాణాలకు పనికిరాదు. ఒకవేళ ప్రయాణం చేసినా కూడా ఏదో ఒక విధంగా ఎవరితో ఒకరితో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 2 నక్షత్రాలు కూడా అనుకూలంగా లేవు కాబట్టి తప్పనిసరి పరిస్థితులైతే తప్ప ప్రయాణాలు చేయకండి. పూర్వభద్ర నక్షత్రానికి మరియు గురువారానికి అధిపతి అయిన గురువు ఈరోజు శత్రువింట్లో ఉంటాడు కాబట్టి ధార్మిక కార్యక్రమాలు సాంఘిక కార్యక్రమాలు చేసేవారు డబ్బుకు సంబంధించిన వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా మెసులుకోవాల్సి ఉంటుంది. సాంఘిక పరమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రోజు స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభిస్తే అవి తప్పక విజయవంతమవుతాయి. ఈ రోజు చేసే విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలకు కూడా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.
ఈ రాశి వారికి ఈ రోజు పాత అనారోగ్య సమస్యలు తిరగబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితులలోనూ నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యపరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. శరీరానికి హాని కలిగించే ఏవైనా పాత అలవాట్లు ఉంటే వాటిని వదులుకోవటం చాలా మంచిది. చెడు సాంగత్యాలకు దూరంగా ఉండండి. భాగస్వామ్య వ్యవహారాల్లో ఉద్వేగాలకు లోను కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మంచి వారితో స్నేహం చేస్తూ చెడు ఆలోచనల గలవారితో దూరంగా ఉండాలి. కొన్ని అనవసరమైన చికాకులు ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆత్మీయులతో మరియు ముఖ్యమైన వారితో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు ఈ రోజు శుభవార్తలు అందుతాయి. శ్రమకు తగిన ఫలితం దొరుకుతుంది. కొన్ని సవాళ్లను అధిగమించాల్సి రావచ్చు. విజయం సాధించడానికి ఏకాగ్రత మరియు పట్టుదల చాలా అవసరం అనే విషయాన్ని విద్యార్థులు గ్రహించాలి. ఈ రాశివారు ఈరోజు జీవిత భాగస్వామితో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేటందుకు ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాపారస్తులు వ్యాపారంలో స్థిరమైన వృద్ధిని ఆశిస్తారు. అయితే కొన్ని సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉంటుంది. కొత్త పని ప్రారంభించడానికి ఈరోజు అనుకూలమైనదిగా ఉంది. కార్యాలయ రంగంలో ఉన్నవారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సుదూర యాత్రలకు వెళ్లేటందుకు ఈరోజు ప్రణాళికలను వేసుకుంటారు. ఈరోజు మీ ఇంటి సభ్యుడి నోటి నుండి వచ్చే ఒక మాట వినడం ద్వారా మీరు కొంత కలత చెందుతారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు కష్టపడి పనిచేయటం ద్వారా ఉన్నత అధికారులను సంతృప్తి పరుచుతారు. ఇంటికి సంబంధించిన మరమ్మతులు లాంటివి చేసుకోవాలనుకునేవారు మీ బడ్జెట్లోనే వాటిని పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఏదైనా పథకంలో ఈ రాశివారు డబ్బు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే పెట్టే ముందు వాటి గురించి బాగా పరిశోధన చేసిన తర్వాత పెట్టడం చాలా మంచిది. వివాహం కాని వారి కుటుంబ జీవితం ఈరోజు బాగుంటుంది. అదేవిధంగా ఈరోజు అవివాహితులకు ఎవరి మీదైనా ఇష్టం ఉంటే గనక వారికి తమ ఇష్టాన్ని కానీ ప్రేమను కానీ తెలియపరిచే అవకాశం లభిస్తుంది. కొన్ని కుటుంబ విషయాలపై ఈ రాశివారు నియంత్రణను కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. ఇతరుల పట్ల అనవసరపు శ్రద్ధ చూపనవసరం లేదు. వేరొకరి విషయాల్లో జోక్యం చేసుకోవటం లాంటివి ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఒంటరిగా జీవిస్తున్న వృషభ రాశి వారు ఈ రోజు తమ పాత సంబంధాలను గురించి ఆలోచించవచ్చు. ఈ రాశివారు తమ భాగస్వామితో కొన్ని లోతైన సంభాషణలను చేస్తారు. సంబంధాలలో మంచి మార్పు కూడా ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకునేటందుకై ప్రయత్నిస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఈరోజు తమ పనిని గురించి ఒక అంచనాను వేసుకోవాలి. గడిచిపోయిన పాత పనుల్లో కొన్ని సవాళ్లు మీకు ఎదురవ్వవచ్చు. అంతేకాకుండా గతంలో చేసిన కొన్ని తప్పుల ద్వారా కొంత నేర్చుకుంటారు. కొన్ని పాత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఈ రాశివారు జీవితంలో వచ్చే మార్పులకు సిద్ధంగా ఉండవలసిన రోజు. కుటుంబంలో అవగాహన పెరిగి అందరూ ఐక్యంగా ఉంటారు. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. నిర్ణయాలను తెలివిగా తీసుకుంటారు. అయితే సరైన దిశలో కదలాల్సి ఉంటుంది. సరైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. సంబంధాలలో మార్పు కూడా ఉంటుంది. రాజకీయ రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ముందడుగు వేయాల్సి ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు తమ సంతానం విధేయతతో కూడిన ప్రవర్తనతో సంతోషంగా ఉంటారు. తమ అభిరుచులను నెరవేర్చుకోవటంలో కూడా ఈ రాశివారు ఈరోజు కొంత బిజీగా ఉంటారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కొత్త బాధ్యతలను అంగీకరించాల్సి వస్తుంది. కొన్ని సవాళ్లను సైతం అధిగమించాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని కొత్త ఒప్పందాలు మెరుగైన వ్యాపార విస్తరణకు తోడ్పడతాయి. ఈ రాశివారు ఈరోజు గొడవలకు దూరంగా ఉంటూ అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా వీలైతే ప్రయాణాలను వాయిదా వేస్తూ అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకుంటూ ఆత్మవిశ్వాసంతో మనోధైర్యాన్ని కలిగి ముందుకు సాగాలి. గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వివాదాలకు గొడవలకు తావివ్వకుండా రోజంతా సానుకూలంగా గడపండి. డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ వీలును బట్టి పశుపక్ష్యాదులకు మంచినీటిని అందించే ఏర్పాటును చేయండి. ఇలా చేయటం వలన కొన్ని ఇబ్బందులను అధిగమించవచ్చు. ఈరోజు ముఖ్యమైన పనుల మీద తప్పకుండా ప్రయాణం చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు బయలుదేరే ముందు ఇష్టదైవాన్ని నమస్కరించుకుని నోట్లో కాస్త జీలకర్రను వేసుకుని ఆ తర్వాత ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందవచ్చు. ఏకాదశి ఆనందాన్ని ప్రసాదించే నందతిథి కాబట్టి ఏకాదశి ఉపవాసం, పూజలు, పెళ్లి పనులు, శారీరక వ్యాయామాలు, నిర్మాణం, తీర్థయాత్రలు, ఉత్సవాలు, అలంకరణ వంటి వాటికి అనుకూలమైన తిథి. ఏకాదశి తిథి నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలను సందర్శించడానికి, ఉపవాసం ఉండటానికి, శ్రీ మహావిష్ణు ఆరాధనకు, శ్రీ మహావిష్ణు మంత్రాలు, స్తోత్రాలు పఠించేటందుకు అత్యంత శుభప్రదమైన తిథి.
గురువారానికి గ్రహాధిపతి గురువు అనగా బృహస్పతి. గురువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దక్షిణామూర్తి. ఈయన శివాలయంలోని దక్షిణ గోడలో కొలువై ఉంటారు కాబట్టి గురువారం నాడు గురువు అనుగ్రహం కోసం శివాలయాలను సందర్శించాలి. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించాలి. శివాలయంతో పాటు శ్రీ మహావిష్ణు, శ్రీ దత్తాత్రేయ ఆలయాలను కూడా దర్శించాలి. గురువారం జ్ఞానం, భక్తి, ధ్యానం, డబ్బు వ్యవహారాలు, వివాహ ప్రయత్నాలు, దాతృత్వం చేయడం, పిల్లల పనులు, అమ్మకాలు, కొనుగోళ్లు, పెద్దలను కలవటం వంటి పనులకు అనుకూలం. అత్యాస, హింస, కోపం, అబద్ధాలు చెప్పడం, సోమరితనం వంటి వాటికి ఈరోజు దూరంగా ఉండాలి. గ్రహబలం కొరకు గురువారం నాడు పసుపు మరియు బంగారం రంగు దుస్తులను ధరించాలి. గురువారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన ధన నష్టం, మానసిక అశాంతి, విద్యాలోపంతో పాటు శత్రుబాధలు వంటి దుష్ఫలితాలు కూడా కలుగుతాయి. గురువు అనుగ్రహం కొరకు ఈరోజు ఓం దక్షిణామూర్తయే నమః అనే మంత్రాన్ని కానీ లేదా ఓం విష్ణవే నమః అనే మంత్రాన్ని కానీ 11 సార్లు జపించుకోవటం వలన మరిన్ని ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.